ఈరోజు మనం మీడియన్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ద లెంత్ ఆఫ్ 40 లీవ్స్ ఆఫ్ ఏ ప్లాంట్ ఆర్ మెజర్డ్ కరెక్ట్ టు ద నియరెస్ట్ millimeter అండ్ ద డేటా obtained ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. లెంత్ నెంబర్ ఆఫ్ లీవ్స్ అనమాట. 118 to 126 లెంత్ ఉన్న లీవ్స్ ఎన్ని ఉన్నాయంటే 3 లీవ్స్ ఉన్నాయన్నమాట. 127 to 135 లెంత్ ఉన్న లీవ్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయన్నమాట. 136 to 144 లెంత్ ఉన్న లీవ్స్ 9 ఉన్నాయన్నమాట. 145 to 153 లెంత్ ఉన్న లీవ్స్ 12 ఉన్నాయన్నమాట. 154 to 162 లెంత్ ఉన్న లీవ్స్ 5 ఉన్నాయన్నమాట. 163 to 171 లెంత్ ఉన్న లీవ్స్ 4 ఉన్నాయన్నమాట. 170 to 180 లెంత్ ఉన్న లీవ్స్ 2 ఉన్నాయన్నమాట. ఫైండ్ ద మీడియన్ లెంత్ ఆఫ్ ద లీవ్స్ అనుకుని అడిగాడు అనమాట. 40 లీవ్స్ ఉన్నాయన్నమాట. 40 లీవ్స్ లెంత్ అనేది ఇలా డివైడ్ చేశారనమాట. 118 to 126 లెంత్ ఉన్న లీవ్స్ 3 ఉన్నాయి ఇలా చెప్పారనమాట. అయితే మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది గ్రూప్ డేటా కదా. గ్రూప్ డేటాకి మనకు ఇస్తే మనకి ఫార్ములా ఏంటి మీడియన్కి? మీడియన్ గ్రూప్ డేటా ఇస్తే మీడియన్ ఫార్ములా ఏంటి? ఎల్ ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్ఏ కదండి మనకి మీడియన్ ఫార్ములా. ఇదే కదండి మనకి మీడియన్కి ఫార్ములా. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. క్లాస్ ఇంటర్వల్స్ 118 to 126, 127 to 135, 136 to 144, 145 to 153, 154 to 162, 163 to 171, 172 to 180. ఇది కంటిన్యూస్ డేటా, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ కాదండి. 118 to 126, ఇక్కడ 126 ఉంటుంది. ఇక్కడ 127 to 127 నుంచి స్టార్ట్. కంటిన్యూస్ అంటే ఇక్కడ సేమ్గా ఉంటాయి. 126, 126, 135, 135 అలా లేదు చూడు. 126, 118 నుంచి 126 వరకు. ఇక్కడ 126 అనేది ఈ క్లాస్లో ఉంటుంది. ఇక్కడ 127 నుంచి 135, 135 ఈ క్లాస్లోనే ఉంటుంది. 136 to 144, 144 ఈ క్లాస్లో ఉంటుంది. 145 to చుట్టూ 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126 మొత్తం ఈ క్లాస్లో ఉంటాయి. ఇందులో 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135 ఇవన్నీ ఇందులో ఉంటాయి. మనకి హైట్ అనేది ఎలా చెప్పొచ్చండి? ఇక్కడ 118 నుంచి స్టార్ట్ అయింది. 118, 119, 120 అంటే 3. ఇక్కడ 6, మొత్తం 9 కదండి హైట్. అక్కడ మనం కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్లో ఇటువైపు అప్పర్ బౌండ్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నమాట. 0 to 10 అని అన్నారు అనుకో, 0 to 9 కన్సిడర్ చేస్తాం అనమాట. ఈ 9 టర్మ్స్ 0కి యాడ్ చేస్తే 10 అనమాట. ఇక్కడ ఇవి 6 టర్మ్స్, ఇవి 3 టర్మ్స్. 118, 119, 120. ఇక్కడ ఇంకా 6 ఉన్నాయి కదా. 121, 122, 123, 124, 125, 126 మొత్తం 9 అండి. హైట్ అనేది 9 అండి. ఇక్కడ హైట్ అనేది 9 అని చెప్పొచ్చు అనమాట. ఓకే. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే FI 3, 5, 9, 12, 5, 4, 2. CF ఫైండ్ అవుట్ చేయాలండి. 118 to 126 లెంత్ ఉన్న లీవ్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఓకే. 127 to 135 లెంత్ ఉన్న లీవ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 135కి బిలో అని నేను అన్నాను అనుకో, అప్పుడు ఏమవుద్ది? 127 to 135 అవుద్ది. అలాగే 118 to 126 ఈ క్లాస్ ఉన్నవి కూడా సెట్ అవుద్ది కదండి. 135 బిలో అంటే ఇది యాడ్ చేస్తే 135 బిలో అని చెప్పొచ్చు. 3 + 5 8. 144, 136 to 144 లెంత్ ఉన్న లీవ్స్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. 144కి బిలో అని అన్నాను అనుకో, మొత్తం యాడ్ చేయాలా? 3, 5, 9, 8 + 9 17. 145 to 153 లెంత్ ఉన్న లీవ్స్ ఎన్ని ఉన్నాయండి? 12 అండి. 153కి బిలో అని అన్నాను అనుకోండి, అప్పుడు ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ వరకు యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది యాడ్ చేస్తే చాలు. మొత్తం ఎంత అవుతుందండి? 29 అండి. 154 to 162 లెంత్ ఉన్న లీవ్స్ ఎన్ని ఉన్నాయి? 5. 162కి బిలో అంటే ఇవి ఇక్కడ వరకు యాడ్ చేసి ఇది యాడ్ చేయాలి. 29 ఆల్రెడీ ఇక్కడ వరకు యాడ్ చేస్తాం. 29 29కి 5 యాడ్ చేస్తే 34. 163 to 171 లెంత్ ఉన్న లీవ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మొత్తం చూసుకుంటే 171కి బిలో అని అంటే 34 + 4 38. 170 to 180కి లెంత్ ఉన్న లీవ్స్ ఎన్ని ఉన్నాయి? 2 అండి. 180కి బిలో అంటే మొత్తం యాడ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ యాడ్ చేస్తాం. మొత్తం 38కి 2 యాడ్ చేస్తే 40. సిగ్మా FI ఎంత వచ్చిందండి? m = 40. ఓకే. మనకి ఫార్ములా ఏంటండి? L + n/2 - CF/F ఇంటూ హెచ్ కదండి.
n/2 ఫైండ్ అవుట్ చేద్దామండి. n అంటే ఎంత అండి? 40 కదండి. n/2 చేస్తే n/2 40/2 2 1s 2 20s n/2 = 20 కదండి. ఈ 20 అనేది లిస్ట్లో ఎక్కడ ఉంటుందో చెప్పండి. 1 to 3 ఈ లిస్ట్లో ఉంటుంది, 4 to 8 ఈ లిస్ట్లో ఉంటుంది, 9 నుంచి 17 వరకు ఈ లిస్ట్లో ఉంటుంది, 17 వరకు 18 నుంచి 29 వరకు ఇక్కడ ఉంటుంది, 18 నుంచి 29 మధ్యలో 20 అనేది ఇక్కడే కదండి ఉంటుంది. n/2 అనేది ఇక్కడ ఉంటుంది. ఎక్కడైతే మనం గెస్ట్ చేస్తున్నాం 145 to 153 అనేది మనకి మీడియన్ వస్తుందని నేను గెస్ట్ చేస్తానండి. అక్కడ యొక్క ఫ్రీక్వెన్సీస్ని మనం తీసుకోవాలండి. ఇది F1, F2, F3, F4 అనేది నేను తీసుకుంటానండి. ఫ్రీక్వెన్సీ టోటల్ ఫ్రీక్వెన్సీస్ తీసుకోరండి. F అంటే ఎక్కడైతే గెస్ట్ చేస్తున్నామో అక్కడే ఉన్న ఫ్రీక్వెన్సీస్ అనేది తీసుకోవాలండి. దానికి ముందర సంచిత పౌనఃపున్యం కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలండి. దానికి ఎక్కడైతే గెస్ట్ చేస్తున్నామో దానికి ముందరది CF తీసుకోవాలండి. L అంటే ఎక్కడైతే గెస్ట్ చేస్తున్నామో అక్కడ లోవర్ బౌండ్, దానికి ముందర ఉన్న అప్పర్ బౌండ్ బై 2 చేయాలండి. యాడ్ చేసి బై 2 చేయాలండి. చేద్దామా? ఇది 145, ఇది 144 అంటే 289 అండి. చేద్దామా? 145 + 144/2 కదండి. ఇది L అండి. అప్పుడు L ఎంత అవుద్దండి? అది 289/2 కదా. 289 అంటే L ఎంత అవుద్దండి? 144.5 కదండి. L తెలిసిపోయింది. హెచ్ ఎంత అండి? చెప్పాను కదండి. హెచ్ అనేది 9 అనేది 0 to 10 అని అన్నాం అనుకో, 0 to 10, 10 to 20 అని అన్నాం అనుకో, 0 నుంచి 9 వరకు కన్సిడర్ చేస్తాం. అదే 0 to 10, 11 to 20 అని అన్నాను అనుకో, అప్పుడు ఎలా కన్సిడర్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి 118 to 126 ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దామా. ఇక్కడ ఈ క్లాస్లో ఏమేమి ఉంటాయి? 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126 కూడా యాడ్ అవుద్ది. ఇది 118 నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం చూసుకుంటే ఎంత ఉంది? ఇక్కడ 9 ఉంటాయండి, ఇక్కడ 9 ఉంటాయండి, ఇక్కడ 9 ఉంటాయండి. ఎందుకంటే ఈ లాస్ట్ అప్పర్ బౌండ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలండి. ఇది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అనుకో, మనం ఇది యాడ్ చేయమండి. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఇది 126th ఎండ్ అయిందా, మళ్ళీ ఇక్కడ చూస్తే 127th స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 126th ఎండ్ అయ్యి ఇక్కడ కూడా 126తోనే మళ్ళీ స్టార్ట్ అయింది అనుకో, అది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటారు అనమాట. ఇలా కాకుండా నార్మల్గా ఇక్కడ 126 తర్వాత నెక్స్ట్ నెంబర్తో స్టార్ట్ అయింది అనుకో, ఇది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కాదనమాట. అప్పుడు మొత్తం ఇది అబ్జర్వేషన్స్ మొత్తం ఈ క్లాస్లో ఎన్ని ఉంటాయండి? 9 ఉంటాయండి. 9 118 నుంచి 126. ఇవి 6, ఇవి 3, 117, 118, 119, 120, ఇంకా ఇవి 6, మొత్తం 9 కదండి. హైట్ ఎంత అండి? 9 అండి. మొత్తం ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇవి 3, అవి ఈ 127, 128, ఇవి 4, ఇవి 5 అండి. మొత్తము 9 అండి. ఇక్కడ కూడా చూసుకుంటే ఇవి 5, ఇవి 4, 9 అండి. 136, 137, 138, 139, 140, ఇవి 5, ఇవి 4 అండి. అలా అండి. ఇవి చూసుకుంటే 145, ఇవి చూసుకుంటే ఇవి 6, ఇవి 3, మొత్తం 9 అలాగనమాట. మొత్తం హైట్ ఎక్కడ చూసుకున్నా 9గానే ఉన్నదండి. హైట్ అనేది 9 అండి. ఫార్ములాలో వేద్దామా? L + n/2 - CF/F × H కదండి. మనకు n/2 ఎంత వచ్చిందండి? 20. CF n/2 20 వచ్చిందండి. CF ఎంత? 17, F 12 అండి. CF 17, F 12, H 9. మొత్తం సబ్ట్రాక్ట్ చేద్దామా? L ఎంత అండి? 144.5 + n/2 అంతే 20 - CF అంతే 17, F అంటే 12, H అంటే 9 అండి. 3 3s 3 4s 144.5 + 20 - 17 అంటే 3/4 × 3 అండి. అంతే 144.5 + 9/4 అండి. 4 1s 4 2s 1 ఉంటుంది కదండి. 1 పాయింట్ పెడితే 10, 4 2s 8, 2 0, 4 5s 20. 144.5 + 2.25 అండి. 4 1s 4 2s 8, 1 పాయింట్ పెడితే 4 2s 8, 2 0, 4 5s
20 ఓకే 2.25 144.5 ప్లస్ 2.2 146.75 అండి. మీడియన్ అంతా వద్దండి, 146.75 అనేది మీడియన్ అండి. ఈ మీడియన్ అనేది మనకు ఖచ్చితమైన మీడియన్ అయితే కాదండి, ఎందుకంటే ఇది గ్రూప్ డేటా కదా, అందువల్ల ఖచ్చితంగా 146.75 అనేది ఖచ్చితంగా మిడిల్ లీవ్స్లు అన్ని లెంత్లు బట్టి చూసుకుంటే ఖచ్చితంగా మిడిల్ అనేది 146.75 అనేది కాదండి. మనం ఎలా చెప్తామంటే గెస్సింగ్ అండి, ఇంత ఉంటుంది అని చెప్తాం తప్ప గ్రూప్ డేటా అంటే ఎగ్జాక్ట్ మీడియన్ కానీ మీన్ కానీ ఫైండ్ అవుట్ చేయలేమన్నమాట. ఇది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ డేటా కాదండి. గ్రూప్ డేటాలో కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ డేటా కాదు ఈ ప్రాబ్లం చేసాం కదా. ఎందుకంటే ఎక్కడైతే అప్పర్ బౌండ్ లోవర్ బౌండ్ సేమ్గా ఉన్నాయనుకో అప్పుడు ఏమంటారు దాన్ని కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 అలా ఉందనుకో అది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అది అలా కాకుండా 0 to 10, 11 to 20, 21 to 30 అలా ఉందనుకో దాని కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కాదంటారండి. అది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కాదండి. ఈ మీడియన్ అనేది 146.75 వచ్చింది కదా ఈ డేటాకి, ఇది ఎగ్జాక్ట్ మీడియన్ అయితే కాదండి. ఎందుకంటే గ్రూప్ డేటా కనుక మనకి ఎగ్జాక్ట్గా లెంత్స్ ఎలా ఉన్న ప్లాంట్స్ యొక్క లీవ్స్ యొక్క లెంత్స్ ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయో మనకు తెలియదు కనుక మనకి గ్రూప్ డేటాలో మనకి ఎగ్జాక్ట్ డేటా తెలియదు కనుక మీడియన్ అనేది ఎగ్జాక్ట్గా మనకు చెప్పలేమని గెస్సింగ్ అండి. మీన్ కాన్సెప్ట్లో కూడా సేమేనండి. గ్రూప్ డేటా ఇచ్చారంటే ఎగ్జాక్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయలేమన్నమాట, గెస్సింగే. ఓకే.